జై శ్రీమన్నారాయణ. జ్ఞానానందమయం దేవం నిర్మలా స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవ ముపాస్మహే. బుద్ధిర్బలమిశోధైర్యం నిర్భయత్వామరోగత అజాఢ్యం వాక్పడత్వం చ అనుమతి స్మరణాత్ భవేత్. చక్షుషే జగతాం కర్మ సాక్షిని తేజసాం నిదే మూర్తిత్రయ స్వరూపాయ మార్తండాయ నమో నమః. సర్వజగములకు చక్షు వంటి వాడును, సర్వ కర్మలకు సాక్షియును, తేజస్సులకు నిధియును, మూర్తిత్రయ స్వరూపుడు అగు మార్తాండునికి అనగా సూర్య భగవానునికి నమస్కారము. కలో పరాశరి హోరా ప్రత్యక్ష బలదర్శిని తదుక్తారిత్యానుమేయం తదు జన్మకాల శుభాధికం. కలియుగమునందు పరాశర హోర ప్రత్యక్ష బలదర్శిని అని పెద్దల మత కనుక ఆ పరాశర హోర ఎందు చెప్పబడిన పద్ధతిలో జన్మకాలాన్ని బట్టి శుభాశుభ ఫలితాలను నేను ఇప్పుడు చెప్తూ ఉన్నాను. ఇప్పుడు ఈ వీడియోలో మకర రాశి వారికి మార్చి నెల గోచార ఫలితాల గురించి నేను ఇప్పుడు చెప్తున్నాను. శుభఫలదాత, ధైర్యం కలిగి ఉంటారు, కష్టసాధ్యమైన పనులు పూర్తి చేస్తారు, ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది, ప్రభుత్వ వ్యవహారాలు అనుకూలిస్తాయి, ఇంట్లో శుభకార్యాలు చేస్తారు, కుటుంబ సౌఖ్యము, వృత్తి ఉద్యోగాలలో ఉన్నతి, వ్యాపార అభివృద్ధి, అధికారుల ప్రశంసలు పొందుతారు, నూతన ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. తర్వాత కుజుడి యొక్క ఫలితాలు. మకర రాశి వారి కుజుడి యొక్క సంచారం వల్ల ఖర్చులు, నష్టాలు, ఆయుధాల వల్ల గాయాలు, ఆరోగ్యాన్ని గురించిన ఖర్చులు, జీర్ణకోశ వ్యాధులు బాధిస్తాయి, ఉద్యోగం నష్టపోవడం, మానసికమైన చింత, మానసికమైన ఒత్తిడి, విద్యా విషయంలో ఆటంకాలు, చికాకులు, జీవిత భాగస్వామితో తగాదాలు వంటివి జరిగే అవకాశం అనేది ఉంది. తర్వాత బుధుడి యొక్క ఫలితాలు. మకర రాశి వారికి మీనరాశిలో బుధుడి యొక్క సంచారం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఆరోగ్యం, సుఖ సంతోషము, విద్యా ప్రసంగాలలో విజయాలు, ఆదాయ వనరులు కలుగుతాయి, పోటీలలో విజయాన్ని సాధిస్తారు, ధనం, ఆస్తులు, ఆభరణాలు సంపాదిస్తారు, జన సహకారం అనేది లభిస్తుంది, వాహన ప్రాప్తి అనేది కలుగుతుంది, గృహంలో శుభ కార్యక్రమాలు జరుగుతాయి, మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. తర్వాత గురుడు యొక్క ఫలితాలు. మకర రాశి వారికి వృషభ రాశిలో సంచరించే గురుడి వలన అశుభ ఫలితాలు అనేవి కలుగుతాయి. అధిక వ్యయం, పనులలో ఆటంకాలు ఏర్పడడం, అగౌరవం, కుటుంబంలో సమస్యలు, పనిచేసే ప్రదేశాల్లో వ్యతిరేకత ఎదురు కావడం, అనారోగ్యము, అనేక ఇబ్బందులు కలిగే అవకాశం అనేది ఉంది. శుక్రుడి యొక్క ఫలితాలు. మకర రాశి వారికి మీనరాశిలో సంచరించే శుక్రుని వలన సర్వ శుభాలు కలుగుతాయి. ఆరోగ్యం, ప్రశాంత జీవనం, వివాహ సౌఖ్యము, ఇంట్లో అనేక శుభకార్యాలు జరుగుతాయి, విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు, కలత్ర సౌఖ్యం అనేది లభిస్తుంది, విలువైన ఆభరణాలు, వస్త్రాలు కొనుగోలు చేస్తారు, అనేక శుభకార్యాల్లో పాల్గొంటారు, వ్యాపార లాభాలు ఉంటాయి, ఉద్యోగంలో అభివృద్ధి అనేది కనిపిస్తుంది, ధనాదాయం అనేది పెరుగుతుంది. తర్వాత శని యొక్క ఫలితాలు. మకర రాశి వారికి శని శుభ ఫలితాలను అందిస్తాడు. ధన సంపాదన పెరుగుతుంది, ఇబ్బందులను అధిగమిస్తారు, గృహ నిర్మాణ పనులు అనుకూలిస్తాయి, ఉద్యోగ వ్యాపారంలో ఉన్నవారికి మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి, భార్యాభర్తల మధ్య సఖ్యత అనేది పెరుగుతుంది, కొత్త ప్రయత్నాలు అనేవి అనుకూలిస్తాయి, మిత్రుల సహకారం లభిస్తుంది, ఆరోగ్య సమస్యలు కొంత తగ్గే అవకాశం ఉంది, పితృవర్గం వారితో సత్సంబంధాలు అనేవి ఏర్పడతాయి. తర్వాత రాహు యొక్క ఫలితాలు. ఈ మకర రాశిలోని ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు రవి మీనరాశిలో సంచారం వల్ల అనారోగ్యం, బంధనము, అధిక వ్యయం, అగౌరవం, కారాగార వాసం, కష్టాలతో కూడిన ప్రయాణాలు వంటివి జరుగుతాయి. ఈ ఫలితాలు 15 మార్చి వరకే జరుగుతాయి. మకర రాశిలోని
శ్రవణం ధనిష్ట నక్షత్ర జాతకులకు రాహు మీనరాశిలో సంచారం వల్ల శ్రమతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. చింతల నుంచి విముక్తి అనేది లభిస్తుంది. సోదర సౌఖ్యము, ఇతరుల సహాయ సహకారం లభిస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో అభివృద్ధి కనిపిస్తుంది. వ్యాపారంలో లాభాలు గడిస్తారు. తర్వాత 16 మార్చి నుంచి 31 మార్చి వరకు రాహు మీనంలో సంచారం వల్ల అనేక బాధల నుంచి విముక్తి కలుగుతుంది. సుఖ సంతోషాలు పెరగడం, అన్ని కార్యాలలో జయం అనేది కలగడం, అన్ని కార్యాల్లో విజయాన్ని సాధిస్తారంటే ఇందులో మకర రాశిలో ఉన్న అన్ని నక్షత్రాల వారికి కూడా శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి. తర్వాత కేతువు యొక్క ఫలితాలు. మకర రాశి వారికి కన్యా రాశిలో కేతు సంచారం వల్ల కోర్టు కేసులు, యుద్ధాల్లో విజయం, సోదరుల వల్ల సంతోషం, వ్యాపారంలో లాభాలు కలుగుతాయి. శత్రువులపై విజయాన్ని సాధిస్తారు. పుణ్యక్షేత్ర సందర్శన చేస్తారు. పుణ్యకార్యాలకి డబ్బులు ఖర్చు చేస్తారు. ఆధ్యాత్మిక జ్ఞాన సముపార్జన అనేది చేస్తారు. జై శ్రీమన్నారాయణ. ఇప్పుడు నేను ఈ వీడియోలో మార్చి నెల మీనరాశి వారి యొక్క గోచార ఫలితాలను చెప్తూ ఉన్నాను. మీనరాశి వారికి ఫలితాలు, రవి యొక్క ఫలితాలు. మీనరాశి వారికి మీనరాశిలోని పూర్వభద్ర నక్షత్ర జాతకులకు 17/3/2025 వరకు అశుభ ఫలితాలనే కలుగుతాయి. కష్టాలు, శారీరక శ్రమ, తలనొప్పి, ఉదర వ్యాధులు, న్యాయ వివాదాల్లో నష్టాలు, ప్రభుత్వంతో ఇబ్బందులు అనేవి కలుగుతాయి. ఉత్తరాభాద్ర రేవతి నక్షత్ర జాతకులకు రవి శుభ ఫలితాలను కలిగేస్తాడు. ఆరోగ్యం మెరుగుపడడం, పదోన్నతి, నూతన ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలించడం, వ్యాపారంలో లాభాలు పొందడం, ఉత్సాహంగా అన్ని పనులు పూర్తి చేస్తారు. అన్ని కార్యక్రమాల్లో విజయాన్ని సాధిస్తారు. అయితే రెండవ సగం అంటే తర్వాత 18వ తారీఖు నుంచి 18 మార్చి నుంచి 31 వరకు రవి మీనరాశిలో ఉన్న అన్ని నక్షత్రాల వారికి కూడా శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి. అంటే ప్రభుత్వ మూలకంగా అందవలసిన సహాయం అందుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు అనేవి, నూతన ఉద్యోగ ప్రయత్నాలు అనేవి అనుకూలిస్తాయి. వ్యాపారం అనేది అభివృద్ధి చెందుతుంది. పనులన్నీ కూడా వేగవంతంగా జరిగిపోతాయి. ఇంకా మెరుగైన ఫలితాల గురించి వీరు మీనరాశి వారికి ఆదిత్య ఉదయ పారాయణం చేసుకున్నట్లయితే చాలా మంచిది. అంటే ముఖ్యంగా ఆదివారం ఉదయం 6 నుంచి 7 మధ్యలో రవి హోరా సమయంలో చేసుకుంటే మంచి ఫలితాలు అనేవి కలుగుతాయి. దాని తర్వాత కుజుడు యొక్క ఫలితాలు. మీనరాశి వారికి కుజుడు యొక్క సంచారం వల్ల చెడు ఫలితాలు ఎక్కువగా కలుగుతాయి. అయితే పునర్వసు నక్షత్ర జాతకులకు మాత్రము కుజుడు శుభ ఫలితాలను కలిగజేస్తాడు. అంటే వృత్తి వ్యాపారాలలో లాభాలు అనేవి గడిస్తారు. సోదరుల ద్వారా కొన్ని పనులు అనేవి చేపడతారు. వ్యాపారంలో లాభం ఉంటుంది. ఆదాయం అనేది పెరుగుతుంది. ప్రభుత్వ పరంగా అందాల్సిన సహాయ సహకారాలు అనేవి వీళ్ళకి అందుతాయి. అయితే ఇందులో ఉన్న పునర్వసు, పూర్వభాద్ర నక్షత్రం వారికి, ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి కొంచెం లాభాలు కలుగుతాయి. ఈ నక్షత్రం అంటే పునర్వసు నక్షత్రంలో కుజుడు యొక్క సంచారం వల్ల వీరికి శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి. కానీ రేవతి నక్షత్రం వారికి మాత్రము ఈ పునర్వసు నక్షత్రంలో కుజుడు యొక్క సంచారం వల్ల కొంచెం గొడవలు, కష్టాలు, వ్యాపార నష్టాలు, ఉద్యోగంలో అధికారుల ద్వారా అవమానాలు కావడం, కింది స్థాయి వాళ్ళతో కానీ పై స్థాయి వాళ్ళతో కానీ పడకపోవడము, మాట పట్టింపులు రావడం, అధికంగా కోపం రావడం, వాగ్దోషాలు ఏర్పడము లాంటి
వంటివి ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి వీరు ప్రతి మంగళవారం కూడా ఉదయం 6 నుంచి 7 గంటల మధ్యలో ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంచమ ప్రభం కుమారం శక్తి హసంచ తమంగళం ప్రణమామ్యం అనే శ్లోకాన్ని చేసుకున్నట్లయితే కుజుడు యొక్క చెడు ఫలితాల నుంచి మీరు బయటపడే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉన్నాయి. దాని తర్వాత బుధుడి యొక్క ఫలితాలు. మీనరాశిలో బుధుడి యొక్క సంచారం వల్ల